ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం ఇది ఆడవాళ్ళకి ప్రత్యేకమైన వ్రతం. స్వయంగా లక్ష్మీదేవే మనకి ఈ పూజ చేసుకోమని చెప్పిన వ్రతం ఇది. దీంట్లో అందరికీ ఎన్నో సందేహాలుంటాయి. పూజకి ముందు ఏం చెయ్యాలి, పూజలో ఏం నియమాలు పాటించాలి, పూజ తర్వాత పూజా వస్తువులన్నిటినీ ఏం చెయ్యాలి అని వ్యూయర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలుగా ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్లు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అసలు వరలక్ష్మి వ్రతం ఎవరెవరు నోచుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకుందాం. ఇది ఆడవాళ్లకు సంబంధించిన నోము. దీన్ని ఆ తల్లే మనకి వరంగా ఇచ్చిన వ్రతం అండి. ఈ వ్రతాన్ని ఎవరైనా నోచుకోవచ్చు. దీనికి కొన్ని నియమాలు మాత్రమే ఉన్నాయి. అది ఏంటంటే ఆడవాళ్లు ముందుగా తన భర్తని అడిగి ఆయన అనుమతితో ఈ వ్రతాన్ని మొదలు పెట్టాలి. ఇది కేవలం ఆడవాళ్లది కాబట్టి భర్త పక్కన కూర్చోకపోయినా ఆడవాళ్లు మాత్రమే పూజలో కూర్చున్నా ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే వరలక్ష్మీదేవి స్వయంగా చెప్పింది ఆడవాళ్లే మాత్రమే ఈ పూజ చేసుకోమని. భర్త పక్కన లేకపోతే మరి వ్రతం చేసుకోవచ్చా అన్న సందేహం అక్కర్లేదు. భర్త పక్కన ఉన్నారు అనుకుంటూ మన ఈ పూజను చేసుకోవచ్చు. కేవలం మనం చేయాల్సింది ఏంటంటే మెడలో కండువా లాంటిది ఏదైనా వేసుకొని వ్రతంలో కూర్చోవాలి. పూజ రోజున పొద్దున్నే చేయాల్సిన పనులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇంటి ముందు మనం ముఖ్యంగా ముగ్గు పెట్టాలి. అది ఒంటి ముగ్గు అవి ఉండకూడదు. ముగ్గుకి చుట్టూరు కూడా 4 వైపులా ఏదైనా డిజైన్ గాని గీతలు గాని ఏవైనా కంపల్సరీ ఉండాలి. అంతేకాకుండా గడపకి పసుపు కుంకాలు పెట్టాలి. ఒకవేళ గడపకు ఆల్రెడీ పెయింట్ గాని పసుపు పెయింట్ ముగ్గులు వేసుకుంటాం కదండి, అవి ఉన్నా కూడా మనం పసుపు రాసి బొట్లు పెట్టాల్సిందే. ఎందుకంటే మనం మహాలక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి. ఇప్పుడు కొత్తగా పెళ్లైన వాళ్ళు ఈ వ్రతం చేసుకోవచ్చా అన్న అనుమానం చాలా మందికి ఉంటుంది. అవునండి, ఈ వ్రతం పెళ్లైన సంవత్సరమే మొదలు పెట్టాలి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఈ వ్రతాన్ని చెయ్యలేకపోతే వాళ్ళు 2వ సంవత్సరం చేసుకోకూడదు. మళ్ళీ 3వ సంవత్సరం మాత్రమే చేసుకోవాలి. ఎప్పుడైనా సరే వ్రతాలు మొదటి సంవత్సరం కుదరనప్పుడు బేస సంఖ్య అంటే ఆడ్ నంబర్ వచ్చే సంవత్సరంలోనే చేసుకోవాలి. అంటే 1, 3, 5వ సంవత్సరం ఇలాంటి సంవత్సరాల సంఖ్యలోనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. కడుపుతున్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చా అంటే నిండు నెలలు ఉన్నవాళ్లు మాత్రం ఈ వ్రతాన్ని చేసుకోకూడదు. అది శాస్త్రాలే చెప్తున్నాయి. ఒకవేళ 3వ నెల లోపుల వాళ్ళు అయితే కనుక ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆ తర్వాత ఉన్నవాళ్లు చేసుకోకపోవటమే మంచిది. పూజలో మనం ఏం తప్పులు చెయ్యకూడదు అన్న విషయాలను తెలుసుకుందాం. ముందుగా పూజ సిద్ధం చేసుకున్నాక చాలా మంది పువ్వులతో పూజ చేసేటప్పుడు పువ్వులను విడదీస్తారు. అంటే రేకుల కింద చేసి అమ్మవారి అష్టోత్తరానికి గాని శతనామావళికి గాని వేస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యకండి. పువ్వు అనేది నిండు పువ్వును మాత్రమే మనం అమ్మవారికి సమర్పించాలి, అంతేగాని పువ్వు రేకుల్ని కాదు. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పువ్వుకి తొడిమిని తీసివేయాలి. తొడిమితో అమ్మవారికి పూజ చెయ్యకూడదు. ఇలాంటి తప్పులు మనం ఎప్పటికీ చెయ్యకూడదు. అందరూ గుర్తుంచుకోండి. ఇప్పుడు పూజలో చెయ్యకూడని మరో తప్పు ఒకటి చెప్తాను. అది ఏమిటంటే మనం ఎప్పుడూ కూడా మన చూపుడు వేలుని వాడకూడదు. ఎప్పుడు మనం అక్షంతలు వేసినా కుంకుమ పసుపు ఏది వేసినా సరే మనం బొటన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలు ఈ 3 వేళ్లతోనే మనం వేయాల్సి వస్తుంది. చూపుడు వేలు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇప్పుడు నైవేద్యాలకున్న సందేహాలను తెలుసుకుందాం. మహా నైవేద్యం నివేదించిన తర్వాత అది ఏ పూజలోనైనా సరే అండి, అమ్మవారికి గాని అయ్యవారికి గాని నైవేద్యం పెట్టిన తర్వాత మనం అందరం ఆ గదిలో నుంచి ఒక్క క్షణం పాటు పక్కకి వెళ్లిపోవాలి. అప్పుడు అమ్మవారి దృష్టి ఆ నైవేద్యాల మీద పడి అమృతమయం అవుతాయి. అందుకే ఒక నిమిషం పక్కకు వెళ్లి ఆ తరువాత వచ్చి నైవేద్యాలను తీసుకొని ప్రసాదంగా అందరూ స్వీకరించాల్సి ఉంటుంది. నైవేద్యాలు ఎన్ని రకాలు వండాలి, అమ్మవారికి ఎన్ని రకాలు నివేదించాలి అన్న సందేహాన్ని తెలుసుకుందాం. మామూలుగా అయితే 9 సంఖ్యలో నైవేద్యాలను నివేదిస్తాం. కొంతమంది 12 నెలలకి 12 రకాల నైవేద్యాలను చేసి నివేదిస్తూ ఉంటారు. ఒకవేళ మాకంత శక్తి లేదు అనుకున్న వాళ్ళు 5 రకాలు లేదంటే 3 రకాలు
లేదు అంటే ఒక్కటి అయినా నివేదించవచ్చు. అది కూడా బేసి సంఖ్యలో మాత్రమే ఉండాలి. ఒక్కటి చేసినప్పుడు తప్పకుండా మీరు క్షీరాన్నాన్ని నివేదించండి. అది అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం. పూజ తరువాత వచ్చే సందేహాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉద్వాసన ఎప్పుడు చెయ్యాలి అన్న విషయం అందరికీ ఉంటుందండి. మనం ఆహ్వానిస్తుంది వరలక్ష్మీదేవి, అంటే వరాలనిచ్చే తల్లి. ఆ తల్లిని మనం శుక్రవారం పూట మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఉద్వాసన మనం శుక్రవారం పూట చెయ్యం. ఎందుకంటే శుక్రవారం మనం ఎవరికి డబ్బులు కూడా బయట వాళ్ళకి ఇవ్వం, అందరికీ తెలిసిన విషయమే కదా. అలాంటిది ఇంటికి వచ్చిన అమ్మవారిని మనం బయటికి ఎలా పంపించేస్తాం చెప్పండి. అందుకే మరుసటి రోజు మాత్రమే మనం ఉద్వాసన చేస్తాము. వరలక్ష్మి వ్రతం ఉద్యాపన ఏ సమయానికి ఎప్పుడు చేసుకోవాలి, ఎవరికి ఇవ్వాలి అంటే ముందుగా మీరు వరలక్ష్మి వ్రతం అయిన తరువాత మొదటి అగ్ర తాంబూలాన్ని ఆ అమ్మవారికే ఇచ్చుకోండి. ఆ తరువాత ఇంటికి ఆహ్వానించిన ముత్తైదువులకు ఇవ్వండి. మీరు ఉదయం చేసుకునే పనైతే కనుక 11 గంటల లోపులే మీరు ముత్తైదువులకు తాంబూలం ఇచ్చేసేయండి. సాయంత్రం అయితే కనుక మీరు సంధ్యా సమయానికి ముందుగానే ఇచ్చేయండి, లేదు అంటే తరువాత ఇవ్వండి. కలశం మీద మనం పెట్టే బ్లౌజ్ పీస్ ని ఎవరు వాడచ్చు అని అందరికీ ఉంటుంది. అది మనం మన సొంతానికి కుట్టించుకోవచ్చండి బ్లౌజ్ కింద, లేదు అంటే మన గోత్రీకులు అంటే అత్తగారికి ఆవిడైనా కుట్టించుకోవచ్చు. అంతేగాని వేరే ఎవరికి మాత్రం ఆ బ్లౌజ్ పీస్ ని మనం ఇవ్వమండి. తాంబూలంలో ఎప్పుడు కూడా మనం 2 జాకెట్ ముక్కలు పెట్టాలండి. ఒక జాకెట్ ముక్కను పెట్టి ఎప్పుడు తాంబూలం ముత్తైదువులకు ఇవ్వకూడదు. ఒకవేళ మీకు శక్తి ఉండి మీరు ముత్తైదువుకు చీర పెట్టాలి అనుకుంటే ఎప్పుడు చీర ఒకటి ఇవ్వకూడదండి, జాకెట్ ముక్క కూడా పెట్టి మాత్రమే ఇవ్వాలి. అమ్మవారికి పెట్టిన పువ్వులు, ఆకులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు చేతికి కట్టుకున్న తోరం, పసుపు గణపతిని అన్ని కూడా నదిలో లేదంటే పారే నీటిలో, లేదు అంటే కనుక చెట్ల మొదల్లో ఎవరు తొక్కని చోట వేయాలండి. మండపం పైన మనం పరిచిన బియ్యాన్ని, అక్షింతలని పక్షులకు వెయ్యాలి. కలశం మీద పెట్టిన కొబ్బరికాయని మనం ఏదైనా తీపి పదార్థాన్ని చేసుకోవాలి. అందరికీ పంచేటట్టు ఉండాలి. కలశంలోని నీళ్లు చెట్టు మొదల్లో గాని తులసి కోటలో గాని పోయాలి. చేతికి కట్టుకున్న తోరం ఎన్ని రోజులు ఉంచుకోవాలి అంటే మీరు శుక్రవారం రోజున పూజ చేసుకుంటారు కాబట్టి చేతికి కట్టుకున్న తోరం ఒక నిద్ర చెయ్యాలి. తోరాన్ని ఎప్పుడూ కూడా తీసిన తరువాత ఎవ్వరూ తొక్కే చోట వెయ్యకూడదు. నిర్మాల్యంతో పాటు తోరాలను కూడా కలిపి పారే నీటిలోనే వెయ్యండి. తరువాతి ప్రశ్న, వరలక్ష్మి వ్రతం రోజుకి ఎవరికైనా నెలసరి సమయం ఉంటే కనుక వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున ఆచరించాలి అంటే శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం పూటైనా సరే మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజుకి 5వ రోజు అయితే కనుక నోచుకోవచ్చా అంటే 5వ రోజున మీకు ఇంకా బ్లీడింగ్ అవ్వకపోతే మీరు నోచుకోవచ్చండి. అది కూడా మీరు 4వ స్నానం 5వ స్నానం ఆచరించిన తరువాత మాత్రమే మీరు పూజకు సిద్ధపడాలి. ఇవి తప్పనిసరి. అలాగే మీకు 4వ రోజు వరలక్ష్మి శుక్రవారం రోజు అయితే కనుక మీరు పూజను నిర్వహించకూడదండి. అలాగే ఎవరింటికి వెళ్లి తాంబూలం తీసుకోవటం, మీరు ఇతరులకు తాంబూలం ఇవ్వటం కూడా చేయకూడదు. కేవలం 5వ రోజు స్నానం ఆచరించిన తరువాత మాత్రమే మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు, తాంబూలం తీసుకోవచ్చు, అలాగే ఇవ్వవచ్చును. దేవుడి మందిరాన్ని శుద్ధి చేసుకోవటం, అలాగే నైవేద్యాలకు సంబంధించిన సామాగ్రిని ముట్టుకోవటం, పూజా సామాగ్రిని ముట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా 5వ స్నానం అయిన తరువాత మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ భర్త మీకు పూజకు సంబంధించిన సామాను ఏమైనా తెచ్చి ఇంట్లో పెడితే వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకుండా ఎవరు తాకని చోట మీరు వాటిని ఉంచుకోవాలి. 5వ స్నానం అయిన తరువాతనే మీరు వాటిని ముట్టుకోండి. ఇంట్లో ఎవరైనా నెలసరిగా ఉన్నప్పుడు మరి మిగిలిన వారు వరలక్ష్మి వ్రతాన్ని నోచుకోవచ్చా అంటే ముందుగా ఎవరికైతే నెలసరి వచ్చిందో వారిని కొంచెం ముందు రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఈ 2 రోజులు కూడా దేవుని సన్నిధానానికి మందిరం దగ్గరికి రాకుండా ఉంటేనే మంచిది. వారిని సపరేట్ గా కొంచెం ఉండమని చెప్పండి. వారికి కావాల్సిన బట్టలు అన్ని కూడా సపరేట్ చేసేసి వారికి ఇచ్చేయండి. అలాగే తప్పనిసరిగా పసుపు నీళ్లతోటి తలారా స్నానం చేయమని చెప్పండి. అలాగే
పూజ మొదలు పెట్టుకునేటప్పుడు ఆ ఉదయాన్నే మీరు ఇంటి మొత్తాన్ని తప్పనిసరిగా శుద్ధి చేసుకొని పసుపు నీళ్లు చల్లుకొని లేదా గంగాజలంతో ప్రక్షాళన చేసుకున్న తర్వాతనే మీరు పూజను మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విన్నపం, పిల్లలు నెలసరిలో ఉన్నప్పుడు తల్లిగా మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే వారికి నెలసరి అయిపోయాక మీరు చేసుకుంటే మంచిది. అప్పుడు వారు కూడా మీతో పాటు పాల్గొనటానికి ఉంటుంది. కాదు మీకు మళ్ళీ అడ్డు వస్తుంది అనుకుంటే అప్పుడు ఇక నేను చెప్పిన ఇందాక నియమాలను పాటిస్తూ మీరు నోచుకోండి. పిల్లలకు బాధ కలిగించకుండా నెమ్మదిగా వారికి అర్థమయ్యేలాగా చెప్పండి. తరువాతి ప్రశ్న, ఏటి సూతకంలో ఉన్నవారు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునా అంటే, ఏటి సూతకంలో ఉన్నప్పుడు మీరు కేవలం దీపారాధన అలాగే లక్ష్మీ అమ్మవారికి నిత్య పూజలాగా చేసుకోవచ్చే తప్ప కలశం పెట్టుకోవటం అలాగే కుంకుమ పూజ, అభిషేకాలు ఇలాంటి విశేషమైన పూజలు వ్రతము ఏమీ చెయ్యకూడదు. కేవలం నిత్య పూజ మాత్రమే చేసుకోవచ్చు. అంతేకాదు ఇతరుల ఇంటికి వెళ్లి తాంబూలం తీసుకోవటం గాని, మీ ఇంటికి వచ్చిన ఎవరైనా ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటం గాని చెయ్యకూడదు. పూర్వ సువాసినీలు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకోవచ్చా అంటే, నిత్య పూజలాగా మీరు దీపారాధన పూజను నిర్వహించుకోవచ్చండి. అంతేగాని కలశం పెట్టుకోవటం, కుంకుమ పూజ లాంటివి చేయకూడదు. మీరు కుంకుమ పూజ, అభిషేకాలు, కలశం పెట్టుకోవటం ఇలాంటివన్నీ కూడా మీ కూతురు చేత చేయించవచ్చు లేదా కోడలి చేత చేయించవచ్చును. ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మనమందరం తెలుసుకోవాల్సింది, వరలక్ష్మీదేవికి అంటే మహాలక్ష్మి కదండి, ఆవిడికి శుభ్రత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అక్కడే ఆవిడ నివసిస్తుంది. అందుకని వరలక్ష్మి శుక్రవారం ముందుగానే ఇంటిని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకునేటప్పుడు ఆ నీళ్లలో కొంచెం పసుపు, గళ్ళ ఉప్పు వేసి ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. మరి వరలక్ష్మి వ్రతం రోజున పొద్దున్నే లెగిసి స్నానం చేసి ఇంటిని మళ్లీ శుభ్రపరచుకోవాలి. ఇల్లు ఈ రోజున కడగక్కర్లేదు, మామూలుగా శుద్ధి చేసుకుంటే చాలు. అది ఎలా చేసుకోవాలి అంటే, గంగ నీరుతో గాని లేదంటే గోపంచకంతో గాని లేదంటే పసుపు నీళ్లతో గాని ఇంటి మొత్తాన్ని చల్లుతూ, పూలతో గాని లేదంటే ఆకుతో గాని చల్లితే అది మొత్తం ఇల్లు శుభ్రమవుతుంది, శుద్ధి అవుతుంది. ఈ రకంగా మళ్ళీ ఆ రోజున చేసుకోవాలి. అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శుక్రవారం పూట లేదంటే మంగళవారం పూట మనం బూజులు దులుపుకోవటం గాని, ఇంట్లో ఉన్న పాత వస్తువులు పాడేయటం గాని చెయ్యము. అందుకే వరలక్ష్మి శుక్రవారానికి ముందే మీకెలా వీలైతే అలాగా మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి, బూజులన్నీ దులుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం పూట మాత్రం చెయ్యకండి. ఇవ్వండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అనేక వ్యూయర్స్ అడిగిన ధర్మ సందేహాలకు అమ్మవారు నా చేత పలికించిన సమాధానాలు. మీకు ఇంకా సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను తప్పకుండా సమాధానం అనేది ఇస్తాను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.